హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుష్మిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అయితే ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. కొన్ని మంచి హెల్తీ రెసిపీస్ అయితే యాడ్ చేసేసాను, చూడండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మంచిగా హెల్తీ రెసిపీ టిఫిన్ కానివ్వండి ఈరోజు. అలాగే కేక్ చేశాను అనమాట. కేక్ రెసిపీ కూడా చాలా చాలా బాగా వచ్చింది, చూసేయండి. ఓకే అండి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే జొన్న దోశ చేశానమాట. ఎప్పుడైనా 1:3 రేషియో అయితే తీసుకుంటాం కదా మనం దోశకి, అలాగే తీసుకున్నాను నేను ఈరోజు కూడా. ఒక కప్పు మినపప్పుకి 3 కప్పులు వచ్చేసి ఎలా అంటే 2 బియ్యము, ఒకటి వచ్చేసి జొన్నలు అనమాట. చూసారు కదా ఇప్పుడు వీడియోలో. అలాగా అంటే ఒక మినపప్పు గ్లాస్కి అదే గ్లాస్లో సేమ్ 3 రేషియోగా బియ్యమును జొన్నలు అయితే తీసుకున్నాను అనమాట. అలాగే నేను తీసుకున్న మినపప్పులోకి కొంచెం మెంతులు అలాగే శనగపప్పు అయితే యాడ్ చేసేసి మంచిగా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకొని ఇంకా మంచిగా ఫర్మెంట్ అయ్యే వరకు చూసాను అనమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో అండి. అండ్ దీంట్లోకి కాంబినేషన్ చట్నీ వచ్చేసి అయితే క్యారెట్ చట్నీ పాపకైతే చేసేసాను. అండ్ మాకు వచ్చేసి అయితే పల్లి చట్నీ చేసేసాను అనమాట. ఎమ్మి ఉంటుందండి. క్యారెట్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. జొన్న దోశ చాలామంది క్రిస్పీగా రాదు అని అనుకుంటూ ఉంటారు కదా, అదైతే ఏమి కాదనమాట. మనం పర్ఫెక్ట్గా ఇలా రేషియో తీసుకొని చేసినట్లయితే చాలా బాగా కుదురుతుందండి. అయితే నేను అందులోకి మనకు వచ్చేసి అయితే పల్లీలు తీసుకున్నాను కదా, అందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. హెల్త్ వైజ్గా కూడా మంచిది కదా. ఆకుకూరలు పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ రోజు లేదు, సో ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో. మనకి ఫర్మెంట్ అయింది తీసుకోవడం వల్ల మంచి ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. గట్ హెల్త్కి చాలా మంచిది. అలాగే నార్మల్ దోశ తిని చాలా రోజులు అవుతుందండి, ఇయర్స్ అవుతుంది చెప్పాలంటే. మొత్తం ఒక 5 ఇయర్స్లో ఒక 2 టైమ్స్ తినొచ్చు నార్మల్ దోశ. ఎప్పుడు కూడా మిల్లెట్స్ దోశ అని ప్రిఫర్ చేస్తాం మా ఫ్యామిలీలో. అందరికీ అవే ఇష్టం అనమాట, మా ఇంట్లో వాళ్ళందరికీ. సో ఇంకా ఫస్ట్ క్యాస్ట్ ఐరన్ పెనం అయితే మొన్న తీసుకొని ఒక 6-7 మంత్స్ అయితే ఉంది. దాన్ని ఇంకా సీజనింగ్ చేసేసాను అనమాట. అప్పుడు ఇంకా నేను క్యారింగ్ కదా, సో ఇంకా కుదరలేదు. సో ఇంకా పర్ఫెక్ట్గా వాడితే కంటిన్యూగా వాడాలన్నమాట. ఇది అంటే వేయడం కూడా రాదు. సో ఇంకా పర్ఫెక్ట్గా సీజనింగ్ చేస్తేనే అప్పుడు వేయడం వస్తుంది కదా. సో అందుకోసం అనేసి అయితే ఒక 3-4 మెథడ్స్లో నాకు ఒక 1 మెథడ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందండి. భలే వచ్చిందనమాట. చూసారు కదా ఎంత క్రిస్పీగా సూపర్ సాఫ్ట్గా ఉందో. అయితే ఇంకా మా అక్క వాళ్ళ పాప వచ్చిందనమాట. ఇంకా అది ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే 5 days ఉన్నారు, భలే ఎంజాయ్ చేశారు, మంచిగా ఆడుకున్నారు అనమాట. పిన్ని అని నేను ఇంకా దాన్ని తినిపిస్తూ అసలు ఎంత మెచ్యూర్ దాని మైండ్ అయితే. అసలు నిజంగా మా వారికి అయితే బాగా మెచ్చుకుంటారు అనమాట. అసలు తన అడ్జస్ట్మెంట్స్ కానివ్వు, తను కేర్ చేసే విధానం, చెల్లె అని భలే ఆడిపిస్తుంది అనమాట, భలే చూసుకుంటుంది. అయితే ఇంకా మా అక్క వాళ్ళ పాపకి దేవాంశకి ఈరోజు ప్రాన్స్ ఇష్టం అనమాట. పిన్ని ప్రాన్స్ ఇసుకరా అంటే ఇంకా మా వారికి చెప్తే మార్నింగే తెచ్చి ఇచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇంకా ప్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు. సో ఇంకా ప్రాన్స్ కర్రీ చాలా ఈజీ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారు. అయితే నేను ఈరోజు టొమాటోతో అయితే చేశాను అనమాట. చాలా బాగా కుదిరిందండి, మస్తు ఉందన్నమాట. అలాగే పిల్లలకి సమ్మర్లో యాక్టివిటీస్ ఆడుతున్నారా లేదా? చాలామంది మొబైల్ అడిక్షన్ అయితే అయిపోతున్నారండి కదా. మా పిల్లలు అయితే అలా కాదనమాట. మెయిన్లీ నేను మాట్లాడేది రియాన్ష అసలు మొబైల్ చూస్తే తప్ప, అది కూడా తినేటప్పుడు చూస్తుందండి. అసలు టీవీ చూడు అని మనం కూర్చోబెట్టినా చూడదనమాట. ఒక డయానా అని వీడియో ఉంటుందా, ఆ డయానా వీడియో తప్ప ఏది చూడదు అస్సలు. సో ఇంకా యాక్టివిటీస్ చాలా ఇష్టం దానికి. సో ఇంకా మా దేవాంశ్ పాప అయితే భలే ఆడిస్తుంది అనమాట. ఏదో ఒక యాక్టివిటీ. నేను ఇప్పుడు ఇంకా బాబుతో బిజీ అవుతున్నాను కదా, ఆడించలేకపోతున్నాను అనమాట, టైం కుదరట్లేదు. సో పాప రావడంతో భలే ఎంజాయ్ చేసింది. ఇద్దరు బాగా ఆడుకున్నారనమాట. నాకు కాకపోతే మనం ఎలా ఆడాలి ఏంటి అనేది అయితే వాళ్ళకి కొంచెం ఐడియా ఇవ్వాలి. ఇలా ఆ పేపర్ పెట్టి టేప్ వేసి వాళ్ళకి ఒక పాయింట్స్ అనేది ఇచ్చానమాట. సో ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నారనమాట.
అలా అయితే ఇంకా కర్రీలోకి అయితే వచ్చేద్దాము. ప్రాన్స్ని మనం బాగా వాష్ చేసుకోవాలండి, కొంచెం నీచు వాసన పోయేంత వరకు పసుపు అలాగే ఉప్పు వేసుకొని అయితే వాష్ చేసేసుకున్నాను. అందులోకి ఏం చేశానంటే ఒక కడాయి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని హోల్ స్పైసెస్ ఉంటుంది కదా అవి తీసేసుకున్నాను అనమాట. ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఏం చేశానంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టింది అయితే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా పట్టేసి వేసాను. అలాగే నాన్ వెజ్లోకి అయితే అప్పటిదప్పుడు ఫ్రెష్గా పడితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అలాగే యూజ్ చేశాను మోస్ట్లీ. ఇంకా అలాగే కారం అయితే వేసేసుకున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం కావాలి అంటే ప్రాన్స్ మసాలా దొరుకుతూ ఉంటుందన్నమాట, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత మంచిగా కసూరి మెతి ఉంటే కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. పౌడర్ వేసుకున్నాను నేను. అది వేసుకున్న తర్వాత ప్రాన్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ప్రాన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనకు తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఇది లూజ్గా ఉంటే చాలా బాగుంటుంది కర్రీ. వేసుకొని లాస్ట్ కొత్తిమీరతోని గార్నిష్ చేస్తే ఇంకా రెడీ అనమాట మన ప్రాన్స్ కర్రీ. చాలా బాగుంది కదా, అది అనమాట ఈరోజు వీడియో. సో ఇంకా ఎమ్మిగా వేడి ప్రాన్స్ కర్రీ అయితే మేము లాగిన్ చేసాము. మరి మీరేం స్పెషల్స్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్రాన్స్ ఇప్పుడు తినొద్దు, అవుతుంది. వెయిట్ పిన్నియా దానికి పిన్ని ఎందుకు మమ్మీని. సో ఇంకా చూసారు కదా, మా పాప నన్ను పిన్ని అని పిలుస్తుంది. ఎందుకంటే అక్క వాళ్ళ పాప దేవాంశ అలా పిలిస్తే ఇది కూడా అలాగే పిలుస్తుంది. సో ఇంకా దీనికి నాన్ వెజ్ అప్పుడైతే కంపల్సరీ తినిపించాలండి మా వాళ్ళకి, లేకపోతే ఇంకా టీవీ చూస్తే అలాగే ఉంటారనమాట, తినదు. సో ఇంకా నేను తిందామని తెచ్చుకున్నాను. పిన్ని తినిపించు అనేసరికి అక్కడ జోకులు వేస్తూ ఉన్నారనమాట. ఇంకా అలా అయితే ఖాళీ చేసాం మా లంచ్. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి కేక్ అయితే అడిగిందనమాట. ఈరోజు మొత్తం నా పాప డే అనమాట, దేవంశ పాప డే. కేక్ చేపింది అంటే సరే ఇంకా కేక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, బేకింగ్కి సంబంధించి చాలా తెచ్చుకున్నాను. సో ఇంకా ఉన్నాయి కదా ఇంట్లోనే చేసేద్దాం అనేసి అయితే ఇంకా ఇదివరకు అయితే ఒక 2 times చేశాను, చాలా బాగా కుదిరాయి అనమాట. కాకపోతే అప్పుడు ఓవెన్లో చేయలేదండి, నార్మల్గా షాప్ పైన బాండీ ఉంటుంది దాంట్లో అయితే చేశాను అనమాట. సో ఇంకా ఇక్కడ కేక్ ఎలా చేశాను అయితే చూసేద్దాము, ఓకేనా అండి. ఇక్కడ ఏంటంటే షుగర్ వచ్చేసి నేను ఇక్కడ 1 కప్ అయితే తీసుకున్నాను అనమాట. ఒకవేళ మీరు పౌడర్ ఫామ్లో తీసుకున్నట్లయితే 2 cups తీసేసుకోండి. దాంట్లోకి మంచిగా ఒక 1/3 కప్ అయితే ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను అనమాట అండి. మనకు వచ్చేసి పల్లి ఆయిల్ అలా అయితే యాడ్ చేసుకోకండి, స్మెల్ వస్తుంది. నార్మల్ ఆయిల్ ఏదైతే వాడతారో అది వాడండి. దాంట్లోకి ఒక 2 eggs అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసేసుకొని మంచిగా ఇక్కడ వచ్చేసి అయితే నేను మైదా పిండి తీసుకున్నాను అనమాట. ఓకే, మనం హెల్తీ వర్షన్గా వెళ్దాము అనుకుంటే మాత్రం మీరు గోధుమ పిండి అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను, అలాగే 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేశాను అనమాట. చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసాను. యాడ్ చేసేసుకొని మనం కాచి చల్లార్చిన పాలు లైట్ వైజ్గా యాడ్ చేసేసుకోవాలి. అయితే మిక్సీ పట్టేసింది ఉంది కదండి మనం ఇందాక, ఎగ్స్ కానివ్వండి అన్నీ కలిపి అవన్నీ మిక్సీ పట్టేసి ఇందులో వేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అయితే ఎందుకు ఇలా అంటే దీనికి ఒక ఫామ్లా ఉంటుంది అనమాట అండి, మనకి ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవ్వవన్నమాట ఇలా చేసినట్లయితే. సో ఇంకా మొత్తం స్మూతీ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మనం ఇలా చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్డ్ అయిందో. ఒకవేళ మీరు ఇంకా లూజ్గా కావాలి అంటే మాత్రం నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేశాను. ఇంకా మరింత లూజ్గా కావాలి అంటే లైట్గా లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా నేను ఇక్కడ బౌల్ తీసుకున్నాను కదా, ఆ బౌల్కి బటర్ పేపర్ అయితే ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ కూడా యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసేసుకొని మనం ఈ మంచిగా కలిపింది ఉంది కదా అదైతే దీనిలోకి యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ ప్యూరీ అంతా వచ్చేసి యాడ్ చేసుకొని ఒక 10 minutes అయితే ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లోకి మనం 30 to 40 minutes అయితే ఇవి పెట్టేసుకోవాలన్నమాట. చాలా బాగా వస్తుంది అనమాట అండి. చాలా మనం స్టవ్ పైన ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. మా పిల్లలు అయితే ఎగర్లీ వెయిటింగ్ అనమాట, ఎలా ఉంది ఏంటి అనేది అయితే
చూసారు కదా ఎంత బాగుందో, మస్తు ఫ్లఫీగా చాలా బాగుందన్నమాట. కాకపోతే షుగర్ వచ్చేసి మీకు కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. అందులోకి నేను వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశానండి, మర్చిపోయాను చెప్పడము. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళైతే మనం యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అండి, ఫ్యూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా ఉందో. అలా అయితే మంచిగా కేక్స్ చేసి పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు. హోల్ వీట్తోనైతే ఇలా చేయొచ్చు అనమాట. సో ఇంకా టేస్ట్ చేస్తున్నారు. బాగుందా? నీకు వేరే ఇస్తావు కొంచెం నీట్గా. ఓకే, చాలా చాలా బాగా వచ్చింది అనమాట. ఎంత సాఫ్ట్గా ఉంది కదరా. అత్తమ్మ కేక్ చూడండి, టేస్ట్ బాగుందా? థ్యాంక్ యూ అత్తమ్మ, థ్యాంక్ యూ. ఎట్లుంది కన్నయ్య? థ్యాంక్ యూ కన్నయ్య. సో ఇదనమాట అండి, ఈరోజు అయితే నా డే ఇలా గడిచింది. మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా స్నాక్స్ వచ్చేసి దాని తర్వాత అయితే ఇవి చేశాను అనమాట. మిక్చర్ ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట, సింపుల్గా అయిపోతూ ఉంటుంది. ఇవి కాస్త ఫ్రై చేసి, పేలాలు కాస్త ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి ఉప్పును కారం యాడ్ చేశాను అనమాట. లిటిల్ బిట్గా పసుపు అయితే యాడ్ చేసుకోండి. అయితే ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. రోడ్ సైడ్లో మనం వెళ్ళినప్పుడు ట్రైన్స్లో అమ్ముతూ ఉంటారు కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట అండి. ఇంకా కావాలంటే చాలా యాడ్ చేసుకోవచ్చు, టొమాటోస్, కొత్తిమీర అవన్నీ. నేను మాత్రం చాలా సింపుల్గా ఇలా అయితే యాడ్ చేశాను అనమాట. సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండి. సీ యూ ఇన్ అన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.